కేరళలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళుతూ ఉంటారు. అయ్యప్ప మాలను ధరించి మండలం పాటు నిష్ఠతో మణికంఠుణ్ణి పూజిస్తారు. అనంతరం అయ్యప్పను దర్శించుకోవడానికి తరలి వెళుతూ ఉంటారు. శబరిమలకు వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీనిపై డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను పౌర విమానయాన శాఖ అందజేసింది కూడా. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 7,047 కోట్ల రూపాయలకు నిర్ధారించింది. ఈ విషయాన్ని డిపిఆర్లో పొందుపరిచింది. మొత్తం 2,570 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అనుమతులు కూడా లభించాయి. 7,047 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిత శబరిమల విమానాశ్రయం డిపిఆర్ను ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది. దీన్ని కేరళ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ తాజాగా కేంద్రానికి పంపించింది. ఇప్పటికే కేంద్రం నుంచి సైట్ క్లియరెన్స్ కూడా లభించడంతో డిపిఆర్ ఆమోదం పొందడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని ఏటా 7 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకుంటారని కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. శబరిమల యాత్రికులకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది ఎంతో అనువుగా ఉంటుందని డిపిఆర్లో పేర్కొంది. ఈ విమానాశ్రయం ఇడుక్కి, కొట్టాయం, పతనంతిట్ట జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల వారికి కూడా సేవలు అందిస్తుందని భావిస్తోంది.